పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం. గడిచినటువంటి వారపు దినాలలో కూడా మనం దినవృత్తాంతముల గ్రంథంలో నుండి కొంత వాక్యాన్ని అధ్యయనం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఈ వారంలో కూడా దేవుడు మనతో ఏ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాలని ఉన్నారు, ఆ మాట మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమై ఉంటుంది. కనుకనే దేవుడు మనతో మాట్లాడేది. దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనలను బలపరిచేది, బలహీనపరిచేది కాదు. దేవుని వాక్యము మన యొక్క సమస్యలలో, శ్రమలలో, బాధలలో, అవసరతలో మనలను పూర్ణమైనటువంటి బలవంతులుగా చేయగలిగేది, కృంగినటువంటి వారిని లేవనెత్తగలిగేది దేవుని యొక్క వాక్యమైనది. వాక్యము మీద మనం దృష్టి పెట్టినప్పుడు చాలా ఉన్నతమైన ఆత్మీయతలో మనల్ని నడిపించేది దేవుని యొక్క వాక్యమైనది. నా అనుభవంలో నేను నేర్చుకుంటున్నటువంటి పాఠాలు ప్రభు దగ్గర వయసు పెరుగుతున్నను కూడా ప్రభు దగ్గర చాలా అనుభవాలు అనేవి ఇప్పటికీ కూడా నేను నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే మనం అర్థం చేసుకున్నారన్నమాట. ప్రభు దగ్గర ఎంత దీనత్వాన్ని కలిగి ఉంటే అంత మనలను ఆయన జ్ఞాపకము చేసుకుంటారు. కనుక ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చునుట, ఆయనతో సహవాసం కలిగి ఉండుట అనేది మనం ఎంతైనా కూడా నేర్చుకునే మనసు, ఆశ కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మీతో స్పష్టంగా మాట్లాడుట జరుగుతూ ఉన్నది. ఒక కష్టకాలంలో, ఒక సమస్య కాలంలో లేదా శ్రమ కాలంలో ఏ విధంగా దేవుని వైపుకు చూసి ప్రార్థన చేస్తున్న ప్రార్థనా పరుడుగా ఆశ అనబడిన రాజుగారిని మనం చూస్తున్న పరిశుద్ధ గ్రంథం మనం చదువుకునే దానిగా మనం చదువుకుని ఉన్నాం. ఎవరిని గురించి మనము చదువుకుని ఉన్నామంటే యూదా రాజు అయినటువంటి రాజ్య పరిపాలన చేస్తున్న ఆస అనబడిన రాజుగారైన ఈయన పరిపాలనలో తనకు కలిగినటువంటి ఒక శ్రమ, ఈ శ్రమ విషయంలో ఎక్కడికి వెళ్ళాడు, ఏ చోటకు వెళితే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సమస్యకు పరిష్కారం కావాలి, శ్రమకు పరిష్కారం కావాలి, భయానికి పరిష్కారం కావాలి, అనారోగ్యతకు పరిష్కారం కావాలి, ఆర్థికతకు పరిష్కారం కావాలి. ఎక్కడ ఉంది పరిష్కారం? నీవు నిజముగా హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళగలిగితే పరిష్కారం అనేది ప్రభావిస్తారు. ఆయన దగ్గర కూర్చోవటం,
తెలుసుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. భక్తులను బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాల అంటాడు కదా. 118వ కీర్తనకారుడు అక్కడ ఒక మాటను మనం చూద్దాం. 118లో కీర్తనకారుడు ఏమంటాడు? 8, 9 2 వచనాలను కనుక మనం చదువుకోగలిగితే గమనించారు అక్కడ మాటలు. మనుషులను నమ్ముకోవట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకోవట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ మాట మనం నేర్చుకోవడానికి మనం తీసాము. కనుకనే ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సిందే. ఒక గొప్ప రాజు ఆసాగారి యొక్క స్థితిలోకి మనం వెళదాం. కొద్దిగా తర్వాత మనం వెళదాం. మళ్ళా ఆసాగారి యొక్క ఆత్మీయ స్థితి ఎలాంటిదై ఉన్నది అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఏదో కష్టం వచ్చిందని ప్రార్థన చేయడం ఒకటే కాదు కావాల్సింది. కష్టం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనారోగ్యతతో ఉన్నప్పుడు, లేకపోతే వెళ్ళంగా. ఇలాంటి సంబంధం అనేది డాక్టర్కి మనకు కలిగి ఉండే సంబంధం. కానీ దేవునికి మనకు కలిగే సంబంధం అట్టిదైన సంబంధం కలిగి ఉండకూడదు. దేవునికి మనకు డాక్టర్ గారి సంబంధానికి మనకు కలిగే సంబంధానికి సరిపడదు. దేవునికి మనకు కలిగి ఉన్న సంబంధం అనేది ఎప్పుడూ కలిగి ఉండే సంబంధం అనేది మనం కలిగి ఉండాలి. అదండి, జ్వరం వచ్చింది వణుక్కుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అయ్యా జ్వరం వచ్చింది. జ్వరం లేనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? నీ సమస్య, నీ శ్రమ అనేది అక్కడ ఉండగలగే వెళ్ళేవాడు. అనారోగ్యత లేనప్పుడు డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఈ సంబంధంగా దేవునితో ఆ సంబంధం అనేది నువ్వు కలిగి ఉండకూడదు. దయచేసి గమనించండి. ఇది ఎలాంటి సంబంధం? నిత్యము కూడా ఆయనకు నీకు కలిగి ఉండాల్సిన సంబంధం ఇది. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏ రాజులను నమ్ముకోకూడదా? సైన్యాన్ని నమ్ముకోకూడదా? మనుషులను నమ్ముకోకూడదా? ఎవరిని నమ్ముతున్నాడు? ఎవరి దగ్గరికి వెళుతున్నాడు ఆయన? గమనించారా? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఎవరికి తన సమస్య విన్నపము తెలియపరుస్తున్నాడు? మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మనకి ఏదైనా డబ్బు కావాలని తెలిసింది, ఎవరి దగ్గరికి వెళ్తాం? మొట్టమొదట ఎవరైతే మనకు సహాయము చేయగలరు వారి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్తామా? దేవుడు సహాయం చేసే దేవుడే. ఆ ఎదుటి వ్యక్తి, నువ్వు వెళ్ళే వ్యక్తి యొక్క మనసు మార్చగలిగిన దేవుడు ఆయన. గమనించారా? యాకోబు గారు ఎందుకు ప్రయాణం చేశారంటే దేవుని దగ్గర తన అన్నయ్య అయినటువంటి ఏశావు గారి యొక్క మనసు మార్పు కొరకే వెళ్ళాడు ఆయన. అర్థమైందా? ఏ మనసుతో తను కలిగి ఉన్నాడు, ఏ మనసు కలిగిన వాడై ఉండాలి అనేది దేవుని దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, ఇచ్చి మనసు నా అన్న కలిగి ఉన్నాడు. అది క్రూరమైనటువంటి మనసుతో ఉన్నాడు, క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. కనుక ఈ మనసును మార్చగలిగిన వాడు నీవే. కనుక నా అన్న యొక్క క్రూరమైన మనసు మార్చబడాలి.
నేను ఆర్థికమైన అవసరతలో ఉన్నాను. ఇచ్చేవాడు కఠినత్వాన్ని కలిగి ఉంటే నాకు ఎవరిస్తారు? ఈ మనసుని ఎవరేం చేయాలి? దేవుడు మార్చాలి. దేవుని దగ్గరికి వెళతాం, అయ్యా నాకేమైనా సహాయము చేయరా. మనస్సు మార్పు. ఏ వ్యక్తి దగ్గరకైతే మనం వెళ్ళబోతున్నామో ఆ వ్యక్తి దగ్గర కంటే కూడా ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనస్సు మార్చగలిగి, సహాయం చేయించగలిగి దేవుని యొద్దకు మొట్టమొదట మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కాదనడానికి వీలేదు. డాక్టర్ గారి దగ్గర కంటే కూడా ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరకు, యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. అయ్యా అని మనము అడగగలిగినప్పుడు వెళ్ళే చోట అన్ని పరిస్థితులను కూడా ఏం చేస్తాడు దేవుడు? మనకు సానుకూలపరుస్తాడు. ఎంత గొప్పదైనటువంటి విశ్వాసం నిజంగా మనకుందా? ఏమో నీకుందో లేదో నాకు తెలియదు, నాకైతే ఉంది. ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, ఆ కార్యాన్ని సానుకూలపరుస్తాడు. కొంచెం లేకపోయా సరే డబుల్ అయిపోయింది, మన వాయిస్ పెరిగింది. సానుకూల పరచగలడు అని నమ్ముతా. కనుక నేనేం చేస్తానంటే ఆటోమేటిక్గా నా దేవుని దగ్గరికే వెళ్తా. అయ్యా ఈ పరిస్థితుల్లో నేనున్నానయ్యా, ఈ పరిస్థితి నాకు అనుకూలంగా మార్చయ్యా అని నేనేం చేస్తానంటే యేసయ్య యొక్క పాదములు నేను పట్టుకుంటానండి. కార్చే ప్రతి కన్నీటి బిందువు నా ప్రభు యొక్క పాదముల మీద పడుతూ ఉంటుంది. నా యేసయ్య దానికి జవాబు వెంటనే ఇస్తూ ఉన్నాడు. అర్థమైందా? నాకు ఏ సహాయమైతే చేస్తున్నారో, ఏ సదుపాయాలనైతే కలిగిస్తున్నారో, మీ జీవితంలో అలాంటి కార్యాలు కూడా ప్రభువారు విశ్వసించుతారు. యేసయ్య మీద ఆనుకోవడం వలన నీ విశ్వాసము దేవుని ఎంతో పరిపూర్ణముగా ఉండుట వలన దేవుడు గొప్పదైన కార్యాలు. కనుక ఎక్కడికి వెళ్తున్నాడు? బలహీనులను బలపరిచే దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. అదేనా వాక్యంలో ఉన్నది? ఏముందండి? ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడు? బలము లేని వారికి సహాయము చేయుటకు మీకన్నా ఎవరు కూడా. ఎలాంటి చక్కటి మాట అండి. బలము లేని వారికి ఏం చేస్తారంట? మీరు బలము లేని వ్యక్తిని అంటున్నావా? అనుకుంటున్నావా? నాకెవరు సహాయం లేదు అని నిరాశ చెందుతున్నావా? వాస్తవం కదా, చాలా మందిలో కూడా ఇలాంటి మనసు అనేది కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. వాస్తవమే, నాకెవరున్నారు? ఒక తల్లి నిన్న రాత్రి మాట్లాడుతుంది, అయ్యా మాకెవరున్నారయ్యా, నేను ఒంటరిగాలయ్యా అంత. నాకు ఒక ఆలోచన వచ్చింది, నిజమేనా? ఒంటరి వాళ్ళేనా? దేవుని ప్రజ ఒంటరి వాళ్ళ? బలము కలిగిన దేవుని ప్రజ ఒంటరి వాళ్ళ? వెంటనే బాధేసింది, ఏంటి అట్లా మాట్లాడుతున్నారు? విశ్వాస సంబంధమైన మాటనే ఈ మాట, విశ్వాసం లేని మాట. విశ్వాసము కలిగిన వారైతే నాకేం బాధ లేదు, నేను ఒంటరిగా ఉన్నా కానీ నా దేవుడు నాకు తోడుగా ఉంటారయ్యా, ఏం భయపడాల్సిన అవసరత అని చెప్పగలరు. వారిలో ఒంటరి అయినా వారు పతివందాలకును ఎన్ని కాలేని వాడు బల
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. చూడండి ఎంత చక్కటి మాట, ఎంత గొప్ప దేవుడండి. ఎన్నిక లేనటువంటి వారు బలమైన వారుగా ఉంటారంట, క్షణమవుతారంట. ఏంటి మాటలు అసలు? దేవుని మాటలేనా? మనం నమ్ముతున్నామా? మనము బలహీనులము అని ఎక్కడ అనుకోవద్దు. ఇక్కడ వాక్యంలో చూస్తాడయ్యా, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా. నువ్వు బలహీనులకు ఏం చేస్తావు? బలాన్ని సహాయాన్ని ఇచ్చేవాడు నీవేనయ్యా. ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరైనా ఆశా గారు ప్రార్థన, ఈయన వైద్యుడు అన్నాం కదా, పోయిన వారం కూడా నేర్చుకున్నాం. వైద్యుడు అన్నాం. ఆశ అనే పదానికి, ఆ పేరుకు అర్థం ఏంటంటే వైద్యుడు. అంటే దేశానికి వైద్యం చేస్తున్నాడా? దేశ ప్రజలకు వైద్యం చేస్తున్నాడు ఆయన. అనేక మందికి మేలుకరమైన ఆరోగ్యాన్ని, ఆరోగ్యకరమైనటువంటి దేశముగా, ఆరోగ్యకరమైన ప్రజలుగా ఉండటానికి తనదైన శైలిలో సేవ అయినా చేస్తున్నాడు. విషయాన్ని మనం గమనించాలి. వైద్యుడు అనే దానికి అర్థం ఏంటంటే దేశానికి సేవ చేస్తున్నాడు, ఆరోగ్యవంతమైన సేవ. నీ కుటుంబానికి ఆరోగ్యవంతమైన సేవ చేయాలి. నీ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఎలాగా? రోజు బిళ్ళలు వేసుకుంటూ, రోజు ఆహారం తీసుకుంటూ, అదొక్కటే కాదండి. రోజు బిళ్ళలు, గుప్పిడి బిళ్ళలు వేసుకుంటున్నా. దాని వరకు గుప్పిడి బిళ్ళలు. ఏంట్రా బాబు ఈ బాధ? ఇన్ని వేల రూపాయలు పోయాల్సి వస్తుంది, బాధపడుతున్నాను. ఆయన పర్లేదు, ఏదో దాని కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో మనం, ఎంత బాధపడుతున్నాం. అర్థమైందా? ఇది కాదు మనకు కావాల్సింది. ఆయన ఏం చేస్తుందంటే ఆరోగ్యవంతమైనటువంటి దేశం కొరకు. దేశం ఎలా ఉండాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. టాబ్లెట్ వల్ల కాదు, దేవుని సహాయము వలన ఏం చేయగలట? దేశము ఆరోగ్యవంతంగా ఉండాలి. కనుకనే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టే ఈ సైన్యము ఎదిరించడానికి బయలుదేరి. ఎవరు నమ్ముకున్నాడంట? ఆయన కొంచెం వ్యక్తిత్వంలోకి వెళ్దాం. అసలు ఈయన దేవునితో ఎలాంటి ఆత్మీయమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు? ఇది చాలా అవసరం. అందరూ ప్రార్థన చేస్తాం, అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళే ప్రార్థనైనా, లేదా దేవుని సన్నిధిలోకి వెళ్ళని ప్రార్థనగా ఆ ప్రార్థనలు ఉంటున్నాయా? ఒక్కసారి మనం పరిశీలన చేస్తే కానీ కొంచెం మనకు ఒక జవాబు రాదు, లేదా మనసు స్థిమితానికి రాము. మన ప్రార్థన ఆలకిస్తున్నారా దేవుడు? ఈయన ప్రార్థనకు ఆలకించడానికి కారణం ఏంటి? ఒకసారి ఆయన వ్యక్తిత్వంలోకి వెళదాం. 14వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడి నడవడిక లేదా ప్రవర్తన ఎలాంటిదిగా ఉన్నది? ఆశ అనబడిన ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనా పరుడైనటువంటి ఆశా గారి యొక్క ప్రవర్తన, లేకపోతే ఆత్మీయమైన స్థితి ఎలా ఉన్నది? మాటలు చెప్పాలి. నువ్వు ప్రశ్నించాలనుకో, చాలా మంది కొట్టి అపజయాలు అవుతాయి ఈరోజు. ఎందుకు తెలుసా? అమ్మ ఉదయం లేచి ప్రార్థన చేసినాడు ఎవరు అంటే చాలా మంది కూడా చేతులు తాగేవాడు, చేతులు బయట, అందుకోసం అడగట్లేదు.
ఎందుకంటే మీరు బాగా ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసి ఉంటారు ఇప్పటికీ కదా, కన్నీటితో ప్రార్థన చేసి ఉంటారు కనుక చేయి ఎత్తించడం నేను బాగింది అనుకోవడం. కానీ ఇంకోటి చేయండి, ప్రార్థించడం మాత్రం చేయగా మర్చిపోవద్దు. ప్రార్థించాలండి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఎలాగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడున్నాడంటే దేవుని దృష్టిలో, అంత వాక్యంలో దేవుని యొక్క దృష్టిలో అంటే అర్థమేంటి, దేవుడు ఆయనను, ఆయన నడవడికను, ఆయనను ప్రవర్తనను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, చూస్తున్నాడు. అది మనం గమనించాలి. దేవుడు తన ప్రవర్తనను చూస్తున్నాడు, తన నడవడికను చూస్తున్నాడు. ప్రతి వ్యక్తిని కూడా దేవుడు చూస్తా ఉంటాడు. ఒక తల్లిగారు, ఆఖరి గారు ఒక తల్లిగారు అన్నమాట. ఇష్మాయేలు గారి యొక్క తల్లిగారు, అబ్రహాము గారికి ఒకదైనటువంటి స్త్రీ భార్యగా చెప్పుకున్నాం కదా. ఆమె ఏం చేసేలేక శుభ్రంగా ఏం చేశాడంటే ఆయన వివాహం చేసుకున్నాడు, పిల్లోడిని కన్నాడు. కన్న తర్వాత శారమ్మ గారేమో పంపించేసేసి ఉండటానికి ఏం లేదు. సరేమ్మా నీ మాట ప్రకారంగా చేస్తాను. దేవుడు కూడా చెప్పాడు మాట, నువ్వు శారా చెప్పిన విధంగా చెప్పనే వాడికి. ఇప్పుడు అందరు స్త్రీలు ఏమంటున్నారంటే శారా భార్య కదా, శారా మాట అబ్రహాం గారు వినలేదా, మరి నా మాట నువ్వు వినవా అంటున్నారు. అర్థమైందండి అక్కడ. అంటే ఇప్పుడు శారా గారు ఎట్లా అన్నానంటే నువ్వు నా మాట ఎట్లా వినవా. దేవుడు చెప్పాడు కదా, శారా గారి మాట నువ్వు విను, శారా మా మాట విను అనేపాటికి ఇప్పుడు స్త్రీలందరూ ఆ పాటే పట్టుకుంటున్నారు, ఆ పాటే రివ్యూ చేస్తా ఉన్నారు అన్నమాట. ఇది ఇంకో రకంగా వెళ్ళట్లేదు. శారా గారి మాట ఎప్పుడైతే వినమన్నారో అబ్రహాం గారు ఆ మాట వినటం జరిగి ఏం చేసిందంటే కొంచెం ఆహారం నీళ్ళ తిత్తి మాత్రమే తల మీద పెట్టి పిల్లోడిని అప్పగించి, అమ్మా నువ్వు వెళ్ళిపో, దేవుడు నీకు తోడుగా. అంతే. సో ఎంత బాగా అసలు ఆ యొక్క నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు దుఃఖం వస్తా ఉంది. ఏంటి ఇంతగా ఆమె ప్రేమించి నాకు ఒక తోడు దొరికాడని సంతోషించే ఆ పరిస్థితిలో, ఆనందించే పరిస్థితిలో ఒక స్త్రీకి ఇలాగ అబ్రహాం గారు ఒంటరిగా ఆమె విడిచిపెట్టాడంటే అది చాలా బాధాకరంగా నాకైతే అనిపిస్తుంది. నాకు చాలా ఏడుస్తాను ఒకసారి అక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు. మరి అంతే కదా, భర్తను కోల్పోయినప్పుడు స్త్రీ పరిస్థితి ఏంటి, ఆమె ఎక్కడికి వెళ్ళాలి? ఆ కాలంలో పరిస్థితి చేసిన అంతా కూడా ఎడారులు, అరణ్యాలు, అలాంటి పరిస్థితులు అయితే దేశాలు ఉన్నాయి, ఆ దేశ పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు అవి ఒంటరిగా విడిచిపెట్టి ఏదో చిన్న ముద్ద అన్నం పెట్టి చిన్న నీరిచ్చి తిట్టించి వెళ్ళిపోతే ఎంత గౌరవం వస్తుంది. దేవుడు కూడా చూడండి, దేవుడు కూడా చెప్పాడు, నేను అంతా చూసుకుంటాను, నువ్వు విడిచిపెట్టావనే సార్. దేవుడి మాట ప్రకారంగా ఆమెకు చెప్పేసి పంపించేసాడండి. వెళ్తుంది ఆమె. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళకుండా వెళ్తా ప్రయాణం చేస్తా ఉంది. ఒక సమయంలో ఆమెకు అవసరం వచ్చింది, చాలా సమస్య వచ్చిందన్నమాట, చాలా శ్రమ వచ్చింది. నీరు లేదు, ఆహారం లేదు, ఏమీ లేనటువంటి విధములో తను చాలా దుఃఖపడతా ఉంది. బిడ్డ ఏడుస్తున్నాడు, దాహం కోసం ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాక తల్లిగా ఏం చేయగలదు? తల్లిగా ఏం చేయాలి? అన్నీ ఉంటే ఏదైనా మనం చేయగలము. ఏది లేనప్పుడు ఏం చేస్తాం? అన్నీ ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేయం. ఇప్పుడు ఒక 10,000 కావాలి మన బిడ్డకు, 10,000 కావాలంటే 10,000 ఇవ్వలేము మన దగ్గర ఉంటే. లేనప్పుడు ఏం చేయగలం? ఆ తల్లి యొక్క సమస్య తీవ్రమైన జటిలమైన సమస్య, ఏం చేయాలో అర్థం కావట్లా.
అర్థం కాక ఏం చేస్తుందంటే ఏడుస్తూ, ఆగరు నీకేమొచ్చింది? ఆకాశంలో నుండి ఒక స్వరం వినబడతాము, ఆగరు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమొచ్చింది? వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినాడు, నేను వారికి తోడుగా ఉంటాను. నీకు ఎలా తోడుగా ఉంటానో ఇష్మాయేలు కూడా నేను తోడుగా. దేవుడు ఎంత మంచి దేవుడు! ఎక్కడ ఎడారిలో దేవుడు తోడుగా ఉంటాడు? ఎక్కడైనా అరణ్య ప్రాంతంలో తోడుగా ఉంటాడు ఎక్కడైనా? అంటే మనం ఆలోచన చేద్దాం. ఏదో టౌన్ ప్రాంతంలో, విజయవాడ ప్రాంతంలో అయితే దేవుడు తోడుగా ఉంటాడు, కానీ ఎడారి ప్రాంతంలో దేవుడు తోడుగా ఉంటాడా? అక్కడ నీళ్ళు ఎక్కడ ఉంటాయి? అరణ్య ప్రాంతంలో నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది? మనమైతే భయపడతాం, గుండె బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు అక్కడ కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి! ఆగరు నీకేమొచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడ వద్దు, ఇగో నువ్వు కన్ను తెరిచి చూడు. అక్కడ ఏం కనబడుతుందంటే అక్కడ అసలు ఓట వస్తా ఉందండి, జల ప్రవహిస్తూ ఉన్నది. ఏంటి వింత? ఇది ఎలా సాధ్యమైంది? అది దేవునికి, దేవుడు మన స్తోత్రాలు కలుగునుగా. అది మనుషులకు సాధ్యం కాదండి, దేవునికి సమస్తము సాధ్యమే. అందుకోసం శాఖ గారితో ఈ మాట ఒక్కానించి దేవుడు మాట్లాడింది. ఆ నీరు పట్టుకుంది, పిల్లవానికి త్రాగనిచ్చింది, ప్రాణము తెప్పరిల్లింది. అప్పుడు ప్రయాణం చేసింది దేవుని శక్తితో, దేవుని యొక్క ఆత్మ సహాయం చేత. అర్థమైందండి? ఎంత గొప్ప దేవుడు ఆయన. మనం చూస్తూ ఉన్న దేవుడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు సుమా. మనం ఏం చేస్తున్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ సమస్యలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో, ఏ అవసరతలో ఉన్నామో, ఆయన చూడని దేవుడు మాత్రము కాదు, చూసే దేవుడు. ఆసాదారిని చూస్తున్నాడు ఆయన. ఆసాదారి యొక్క ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది అంటే యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ఏం చేస్తున్నాడు ఆయన. ఇది మనకు అవసరం. ఒక సహాయం అనేది దేవుని యొద్ద నుండి మనం పొందాలంటే ఆసా గారు ఎలా నడిచినాడంట? దేవుని దృష్టిలో అనుకూలముగా ప్రయాణం చేయడం. జాగ్రత్తగా గమనించండి మాట. దేవుని దృష్టిలో నీవు అనుకూలంగా ప్రయాణం చేస్తున్నావా, లేదా ప్రవర్తిస్తున్నావా, జీవిస్తున్నావా? నీ స్థితి ఏ విధంగా ఉంది? ఆత్మీయమైన స్థితి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నన్ను చూడటలేదే, నేను ఏ కార్యం చేసినా నన్ను చూడటలేదే, నా ఏ కార్యం చేసినా నన్ను ఏమాత్రం గమనించట్లేదే అనుకుంటున్నా. అలా ఎప్పుడు కూడా భావించాలి. ఏ స్థితిలో ఉన్నానో కూడా ఆయన. దావీదు గారు ఒక స్థితిలోకి వెళ్ళాడండి, ఒక స్థితిలోకి వెళ్ళాడు. దేవుడు చూడలేదా? నాతాను ప్రవక్తతో మాట్లాడలేదా? నాతానా నువ్వు దావీదు దగ్గరికి చెప్పాయా, దావీదు తప్పు చేసినాడు. దావీదు తప్పు చేసింది దేవునికి ఎలా తెలుస్తుంది? మనం చేసే తప్పు దేవునికి ఎలా తెలుస్తుంది? తెలియదా? దేవునికి తెలియదా? ఇక్కడ దేవునికి తెలియలేదా? ఈయన ఎలా నడుస్తున్నాడు, ఎలాంటి ప్రవర్తన కలిగినాడు? దేవుని దృష్టిలో ఎలాగా? అనుకూలంగా, వ్యతిరేకంగా లేడా? వ్యతిరేకంగా లేడా? అనుకూలంగా ప్రవర్తిస్తుంది. అనుకూలం అంటే అన్ని విధములుగా ఎటు చూసినా కూడా ఇబ్బందికరమైనటువంటి ప్రవర్తన ఆసాదారిలో దేవుడు చూడట. మరి మన ప్రవర్తన కూడా ఆ విధంగానే ఉంటుందంటారా? ఉందా? పరిశోధన చేసుకుంటే ఎంత మంచిది. అహాబు గారికి ఏ సహాయం అనేది దొరికింది? 1000 సైన్యం అంటండి. 1000 సైన్యముతో వచ్చారు ఖుషీలు. ఇది భయం ఆయనకి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన 1000 మంది సైన్యముతో ఖుషీలు అనబడిన వారు భయంకరంగా దండెత్తి మీదకి వచ్చారు. ఎలాగా జయించగలడు? ఇన్ని లక్షల మంది యుద్ధానికి వస్తే ఈయన దగ్గర ఉన్నటువంటి శక్తి చాలదు.
లేని వారికి బలమిచ్చువాడవు నీవే అని ఎందుకోసం అన్నాడు ఆయన. నేను బలము లేని వాడనయ్యా అని ఎక్కడ ఒప్పుకుంటున్నాడు, ఎక్కడ తెలుపుకుంటున్నాడంటే ప్రభు దగ్గర తెలుపుకుంటున్నాడు తన బలహీనత. నా స్థితి ఇదేనయ్యా, నా బ్రతుకు. మనమైతే గొప్ప చెప్పుకుంటాం, నాకు అంత ఉంది, ఆ మేడ ఉంది, ఈ విద్య ఉంది, అది ఉంది, ఇది ఉందని మనమైతే చెప్పుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, తన్ను తాను దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఉండాలి. మనం దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఖుషీలు గొప్పవారు, గొప్ప శక్తిని కలిగిన వారే, కానీ నేనైతే చాలా బలహీనుడనయ్యా, నాకు బలం కావాలి, నాకు సహాయం కావాలి, యుద్ధంలో జయం అనేది నాకు కావాలి అంటూ ప్రార్థన చేస్తున్నటువంటి ఆశాగారి యొక్క జీవితం అనేది ఎలాంటిదిగా ఉన్నదంటే దేవుని దృష్టిలో అనుకూలమైనటువంటి ప్రయాణం అనేది, ప్రవర్తన అనేది ఆయన కలిగిన వాడు. రెండోది యథార్థముగా ప్రవర్తిస్తుంది. గమనించారా? ఎక్కడ కూడా యథార్థత తప్పి జీవించట్లేదు ఆయన. అంటే యథార్థమైన ప్రవర్తన. హిజ్కియా గారు కూడా అలాంటి వాడే ఉన్నాడు. ఈయన కూడా యూదా రాజు. ఈయన యొక్క యథార్థత చూసారా ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి తీసుకుని వెళుతున్నాడు. అయ్యా నేను యథార్థవర్తనుడనై నీ దృష్టిలో ఏ విధముగా జీవించినానో ప్రవర్తించినానో కృపతో జ్ఞాపకం చేస్తూ అయ్యాను. ఈయన కష్టంలో కూడా అర్థమైందా? ఈయన కష్టంలో కూడా అంతే. ఆశాగారి కష్టంలో కూడా యథార్థ దేవాన్ని రక్షించింది. అలాగే హిజ్కియా గారి యొక్క జీవితంలో కూడా ఈయన ప్రార్థనలో ఎత్తి పలుకుతున్నాడు యథార్థతను. యథార్థవర్తుడినై నీ సన్నిధానంలో ఏ విధంగా ప్రవర్తించినానో కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పి యథార్థతనే దేవుని దగ్గరికి తీసుకుని పెట్టుకున్నాడు. మరి మనం ఏం తీసుకెళ్తాం? ఏం తీసుకెళ్తాం? మన దగ్గర ఏముంది? ఏదైనా సిద్ధపరచుకుంటే ప్రభువా నీ ద్వారా ఇది నేను కలిగి ఉన్నానయ్యా, ఈ పరిశుద్ధతను కలిగి ఉన్నాను, కృపతో జ్ఞాపకం చేస్తాం. ఈ సత్యాన్ని కలిగి ఉన్నాను, కృపతో జ్ఞాపకం చేస్తాం. ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, కృపతో జ్ఞాపకం చేస్తాం. ఈ భయభక్తులతో కూడిన జీవితాన్ని కలిగి ఉన్నాను, కృపతో జ్ఞాపకం చేస్తాం అని ఒకవేళ ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళవచ్చు. మనలో కూడా ఉండాలి కదా, విశ్వాసమా, భక్తి జీవితమా, నీతి జీవితమా, యథార్థతో కూడిన జీవితమా, పరిశుద్ధమైన జీవితమా, ఏదో ఒక జీవితం అనేది నువ్వు కలిగి ఉన్నటువంటిది దేవుని దగ్గరకు తీసుకొని ఆయన తీసుకుని వెళ్ళాడు. యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా యథార్థత ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. మరి మనం తీసుకొని వెళ్ళాలంటే కలిగి ఉండాలి. దొంగ జీవితం కాదు, మోసపు జీవితం కాదు, అక్రమమైన జీవితం కాదు, అన్యాయమైన జీవితం కాదు, అక్రమమైన జీవితం కాదు. ఇవన్నీ కూడా తీసివేసుకోవాలి. మనం యథార్థమైన జీవితం అనేది కలిగిన వారమై అదే మనం ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. అది తీసుకుని వెళ్ళాలి కదా. తీసుకుని వెళ్ళేట వలన ఇంకొక విషయాన్ని మనం దీంట్లో కొంచెం తీసుకుని వెళ్ళాలి. ఆయన ప్రార్థన చేయకముందు ఇజ్రాయిలుతో ఏ మాట చక్కగా మాట్లాడుతున్నాడో అది కూడా మనం చూడగలిగితే 7వ వచనం చదవండి. అతడు యోధా వారికి ఇలాగ ప్రకటన చేశాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలిగా. చూసారు ఆ మాట అసలు ఎంత చక్కటి మాట అన్నది. ఏం కలిగిందంటే ఏదో ఒక మనం నేర్చుకోవాల్సింది చాలా అమూల్యమైన విషయం అన్నమాట. దేవుణ్ణి ఆశ్రయించుట వలన
ఇశ్రాయేలీయులకు ఆ దేశానికి ప్రజగా ఒక వ్యక్తికి కాదు, అక్కడ ఒక ఆసాది కాదు, దేశానికి దేశ ప్రజలకు ఏం కలిగిందంటే ఆశ్రయించడం వలన, దేవుణ్ణి ఆశ్రయించడం వలన, ఏక దేవుణ్ణి ఆశ్రయించడం వలన, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించడం వలన, రక్షకుడైన యేసయ్యను ఆశ్రయించడం వలన ఏం కలిగిందంట? దేశానికి చుట్టుపక్కల ప్రతి దేశం మీదకు ఎలాంటి యుద్ధ వాతావరణం అనేది లేకుండా ఉండునట్లు ఏం చేశాడు దేవుడు? ఈ దేశానికి ఆ దేశస్తుల వలన యుద్ధ వాతావరణం లేకుండానట్లుగా దేవుడు ఈ దేశానికి నెమ్మది, అక్కడ వెళ్ళి ఈరోజు నెమ్మది ఉందా? ఉందా? అన్నదమ్ములకి నెమ్మది ఉందా? నెమ్మది ఎందుకు లేదు? ఎక్కడ తేడా ఉంది? ఆశ్రయించడం లేదా దేవుణ్ణి? దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన, దేవుణ్ణి ఆశ్రయించినారు ఆ ప్రజలు, కనుక ఆ దేశానికి దేవుడు నెమ్మదిని దయచేశాడు. దేవుణ్ణి ఆశ్రయించడం లేదేమో, సరిగా ఆశ్రయించడం లేదేమో, కనుకనే మనకి ఎవరితో నెమ్మది లేదు, అన్నదమ్ముల్లో నెమ్మది లేదు, అక్క చెల్లెల్లో నెమ్మది లేదు, తల్లిదండ్రులు భార్య భర్తల్లో నెమ్మది లేదు. ఎప్పుడు చూసినా గిలిక చేయాలి, ఎప్పుడు చూసినా కొట్లాట కదా, ఎప్పుడు చూసినా కానీ. మరి అదేంటో యుద్ధ వాతావరణమే, మామూలు వాతావరణం, శాంతితో కూడిన వాతావరణం కదా, యుద్ధ వాతావరణమే. ఒక మాట మనం మాట్లాడితే వాడు 2 మాటలు మాట్లాడుతున్నాడు, 2 మాటలు మనం మాట్లాడితే 3 మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇదేంటి? యుద్ధ వాతావరణం కదా. శాంతితో కూడిన వాతావరణం అనేది అనుభవిస్తున్నాడు. ఆశ్రయించని కారణం, దేవుణ్ణి ఆశ్రయించని కారణాన కుటుంబంలో యుద్ధ వాతావరణం, రక్త సంబంధికుల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడు. అదే దేవుడిని నిజంగా ఆశ్రయిస్తే ప్రేమ అనేది దేవుడు అనుగ్రహిస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ప్రభువారు ఇస్తారు. ప్రభు ఇచ్చేదండి అది. ఆత్మ సంబంధమైన ప్రతి వరాలను కూడా ప్రభువారు మనకు దయచేస్తారు. కనుకనే ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుని ఆశ్రయిస్తున్నావు, యేసయ్యను ఆశ్రయిస్తున్నావా? నీ యేసయ్యను ఆశ్రయిస్తే నీ జీవితంలో ఎన్ని కష్టాలు కలిగినా కూడా ఏం చేస్తాడు ఆయన? వాటిని అన్నిటి నుండి కూడా విడిపించి నీకు నెమ్మది, సంతోషము, సమాధానము ఆయన ఇస్తారండి. ఆయన ఏమో మీరేమైనా అనుకోండి, నేను పదపదాకా ఆయన అంటాడు. నేను ఆయన నమ్మాను, ఆయన్ని ఆశ్రయించినాను, కనుకనే నా జీవితంలో ఈ రోజున నెమ్మది. డాక్టర్ సైతం కూడా అమ్మ ఏంటో ఇదేంటి మొత్తం కూడా పోయింది కదా, ఎక్కడ అసలు చిన్న హోలు లేదు, చిన్న రక్తం కూడా రక్తం బిందువే వెళ్ళట్లేదు కదా, ఎట్లా అన్నాడు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్ నా గుండె అదంతా కూడా తీసి యాంజియోగ్రామ్ తీసినటువంటి ఆ డాక్టర్ గారు మొత్తం చూసి ఏమన్నాడు? చిన్న రక్తపు బొట్టు కూడా లోపలికి వెళ్ళట్లేదు. ఎక్కడ బ్రతుకుతున్నాను నేను? ఎవరిని ఆశ్రయించాను నేను? ఆశ్చర్యంగా నేను ఆశ్రయించింది దేవుణ్ణి. నా దేవుడు ఎంతకాలం నాకు ఆయుష్ను పొడిగిస్తారో మనకు తెలియదు. అంతవరకు నేను క్షేమంగా ఉండటం అనేది దేవునికి ఇష్టమైంది. ఆశ్రయించగా ఇప్పుడు నేను ఏం పొందుతున్నాను? మీ ముందు నెమ్మదిని పొందువాడనై దేవుని యొక్క కృప ద్వారా సువార్తను పంచుకోగలుగుతున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. చూసారా? ఆశ్రయిస్తున్నావా నీవు? నీ ఎలాంటి సమస్య అయినా కావచ్చు, జటిలమైన సమస్య కావచ్చు, ఆశ్రయించడం వలన నీ యొక్క యుద్ధ దినములు పరిసమాప్తం అవుతాయి. యుద్ధములు లేకుండా పోతుంది, నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సంతోషం అనేది దేవుడు ఇస్తారండి. కనుకనే ఎవరిని ఆశ్రయించాలని ప్రోత్సహిస్తున్నాడు పాస్టర్ గారు. అయ్యా మనం దేవుణ్ణి ఆశ్రయించడం వలన మనకి దేవుడు ఏమిచ్చాడు? నెమ్మదినిచ్చాడయ్యా.
ఆ నెమ్మది నీకు ఇంకనో కావాలి. కనుకనే ఆశ్రయం అనేది లేకుండా ఉండవద్దు. దేవుడిని మనము ఆశ్రయించాలి తప్ప దేన్ని కూడా మనం ఎవరిని కూడా రాజులను నమ్ముకోవడం కంటే, ప్రజలను నమ్ముకోవడం కంటే, సైన్యాన్ని నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించుట అర్థమైందా? కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఇది ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యథార్థమైన జీవితాన్ని కలిగి దేవునికి అనుకూలమైన దృష్టిలో ఆయన జీవిస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ఆశ్రయిస్తున్నాడు. కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే నెమ్మదిని, సహాయాన్ని, సంతోషాన్ని, యుద్ధ వాతావరణం నుండి విడుదలను, యుద్ధంలో జయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. అతి ఉన్నతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో పరిపూర్ణంగా చేయనుగా ఆమె ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు కూడా కొన్ని విషయాలను నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు.